వెల్కమ్ టు సైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో చన్నా మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేయచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ గసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇదంతా బాగా వేగిన తర్వాత 6 గంటలు నానబెట్టుకున్న తెల్ల శనగల్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. శనగలు వేసిన తర్వాత 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసి శనగలు ఉడికిందో లేదో చెక్ చేయండి. శనగలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చన్నా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరి ఎందులోకైనా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.